అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఫస్ట్ సీజన్లో ఫస్ట్ చేస్తున్నానండి ఈరోజు. అదేంటో చెప్పకుండా ఫస్ట్ అని అంటున్నాను అనుకుంటున్నారా? చింతకూర కందిపప్పునండి. అచ్చంగా మనం ఓన్లీ చింతకూర వేసుకుని చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఆస్వాదించడానికి బాగుంటుంది. అందులో మామిడికాయ చింతపండు అలా వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది. మనం చింత చిగురు అనుకుంటే చింత చిగురులాగా అచ్చంగా వేసుకుని పులుపుకి సరిపడగా మనకి ఎంతైతే పడుతుందో అంతే వేసుకుని వండుకుంటే ఆ టేస్ట్ని మనం ఆస్వాదిస్తాము. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మామిడికాయ ఎత్తే మరీ పుల్లగా అయిపోయి వేరేగా అయిపోతుందండి. దీంట్లో అక్కడక్కడ పుల్లల్లా ఉన్నాయి కదా, కాళ్ళలో పెద్దగా ఉన్నవన్నీ ఏరేసి చక్కగా దీన్ని ఒప్పుడు చేసుకోవాలి. కొంచెంమంది కడిగేస్తారు, కొంచెంమంది కడగకుండానే వేసేస్తారు. ఏంటంటే చింతకూరకి అంత ఏంటో కడగడానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. కానీ నేనైతే ట్యాప్ కింద పెట్టి ఒక జల్లెట్లో లాంటి స్ట్రైనర్లో వేసి ట్యాప్ కింద పెట్టి కడిగేస్తున్నాను. పప్పు పొయ్యి మీద వేసాను, కందిపప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. తర్వాత పప్పు ఉడికిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాను. పప్పు ఎప్పుడైనా సరే మనం పప్పు వండుకునేటప్పుడు పేస్ట్లా చేసేసుకోకూడదండి. అక్కడక్కడ మొలమొలగా తగులుతూ ఉండాలి. అలా ఉంటేనే మనకి పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. లేదనుకోండి పప్పు పేస్ట్లా అయిపోతే జిగురు కానీ అది రుచి ఉండదు, జిగురు వచ్చేస్తుంది. పప్పు సాంబార్కి అయితేనే అలా పేస్ట్లా చేసుకోవాలి. పప్పుకైతే ఇలా పలుకుగా పప్పు ఉడికిపోవాలి, కానీ అక్కడక్కడ పప్పు తగులుతూ ఉండాలి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు చింతకూర కూడా కడిగేసి నేను ఈ ఉడికిన పప్పులు వేసేసాను. మీకు చూపిస్తానండి పప్పు ఎలా ఉడకాలనేదిని. నేను కొంచెమే చేస్తున్నాను. ప్యాకెట్ 20 రూపాయలు అంటండి. దానికి సరిపడగా అంటే 125 గ్రాములు, ఒక 100 గ్రాముల పైన ఉంటుంది అనమాట పప్పు. దానికి ఆ చింతకూర సరిపోతుంది. ఒక స్పూనున్నర ఉప్పు, ఒక స్పూను కారం వేసాను. దీంట్లో పులుపు, చింతకూరలో పులుపు ఉంటుంది కదా, పచ్చిమిరకాయలు కారం ఉంటుంది, మళ్ళీ ఎండుమిరకాయలు తాలింపు వేస్తాం. చూసారా పప్పు మెత్తగా ఉడికిపోయింది, అక్కడక్కడ పలుకు తగులుతుంది. అలా ఉంటేనే మనం ఏ పప్పు ఉన్నా సరే టేస్ట్ అనేది రుచిగా బాగుంటుంది. పప్పు అని తేడా తెలుస్తుంది అనమాట. అదే మనం సాంబార్ అనుకోండి, మనం ఏం చేయాలి, పప్పు మెత్తగా జిగురులా వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. లేదంటే సాంబార్ మళ్ళీ బద్దలా ఉంటే అది బాగోదు. దానికి అది టేస్ట్, దీనికి ఇది టేస్ట్. ఏ పప్పు అన్నా, పప్పు టమాటా కానీ, పప్పు మామిడికాయ కానీ, పప్పు బీరకాయ కానీ, ఏదైనా పప్పు టైప్లో వండేదానికి కొంచెం ఇలా పప్పు మొలగా వండుకుని చూడండి. అప్పుడు టేస్ట్ అనేది మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. మా అక్క చెప్పింది, చెల్లి చెప్పిందని మీరే ఆలోచిస్తారో ఎవరైనాని. తర్వాత నేను దుంపప్పడాలు చేసుకున్నాను కదా, వీడియో కూడా పెట్టాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. గుమ్మడి వడియాలు కూడా పెట్టాను, అది కూడా మన ఛానల్లోనే పెట్టాను. ఇప్పుడు నేను దుంపప్పడాలు వేపేసాను, తర్వాత గుమ్మడి వడియాలు వేపేస్తున్నాను. పప్పులోకి కొత్త ఆవకాయ పచ్చడి, బెల్లం ఆవకాయ, కొత్త ఆవకాయ పచ్చడి, దుంపప్పడాలు, పిండి వడియాలు, గుమ్మడి వడియాలు ఇవన్నీ వేసుకుని ఒక ఆవకాయ బద్ద వేసుకుని తింటే ఉంటుంది సావరంగా. ఎందుకురా జీవితం అనిపిస్తుంది. మటన్లో చికెన్లు ఏం పనికి వస్తాయండి వీటి ముందు, అన్నీ బలాదూరు. మన పప్పు అంటే హాయిగా ఉంటుంది అన్నమాట. తర్వాత నేను మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు వేసాను. పప్పుకి వెల్లుల్లి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట అండి. అంత టేస్ట్ వస్తుంది. మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోండి. నేనైతే ఇంగువ ఏమి వేయలేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్స్లో అలా వేస్తూ ఉంటాను. కానీ ఈరోజు మర్చిపోయాను, ఎందుకు వేయలేదు. పప్పు అయితే మన సరిపడగైన పులుపు, టేస్టు అన్నీ భలే వచ్చినాయండి. మా వాళ్ళు అయితే ఉదయం సాయంత్రం కూడా ఈ పప్పుతోనే తిన్నారు. ఇంకొత్త ఆవకాయ ఉందనుకోండి, ఈ కొత్తలో 1 నెల 2 నెలలు ఇంకా అలాగా రోజు ఏదున్నా సరే ఒక ఆవకాయ ముక్క వేసుకుని తింటే దాని జన్మమేమిరా అన్నట్టు. చూసారా, మన ఆహా ఇవాహ భోజనంబు అన్నట్టు అయిపోతుంది అనమాట అండి. మటన్ ఉన్నా, చికెన్ ఉన్నా, ఏది ఉన్నా ఆవకాయ మాత్రం మానట్లేదు. కొత్త కదా, అంత టేస్టీగా తినేస్తున్నారు. తర్వాత ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఈరోజు ఫస్ట్ ఈ చింతకూర వచ్చింది, ఇదే ఫస్ట్ పప్పు ఈ సంవత్సరంలో.
ఇంకా మటన్లో వేసి వండుదాం అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.